హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా అత్తమ్మ చేసింది, సో మీకు షేర్ చేయాలని చెప్పేసి మీరు నానేసేటప్పుడు నాకు చెప్పండి అంటే మర్చిపోయింది మా అత్తమ్మ. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఏమేమి వేసారని అడిగితే చెప్తుంది మా అత్తమ్మ. మల్టీగ్రెయిన్ దోశనా ఇది? ఎన్ని కొలతలు? ఎన్ని కొలతలు? పిడికట్ బియ్యం గ్లాసడా? బియ్యం సో విన్నారు కదా, ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన కూడా ఇచ్చాను, మీరు చేసే ముందు ఒకసారి రెఫర్ చేసుకోండి. అండ్ ఇవి 8 hours వరకు సోక్ చేసుకోవాలి. అంటే రేపు చేసుకోవాలని అనుకుంటే ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ 6 o'clock కల్లా మిక్సీకి పట్టుకొనేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసుకుంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో పిండి, మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఇంకా దోశలు వేసుకోవడమే. సో నేను 2 boxesలో తీసుకున్నాను. ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మళ్ళీ పులుపు ఎక్కుతుంది అనేసి. ఈ బాక్స్లో ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం థిక్గా అనిపిస్తుంది నాకు, సో ఐ యాడెడ్ సమ్ వాటర్ హియర్. మనము దోశ వేసే కన్సిస్టెన్సీకి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే. సో నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసి వెయిట్ చేసుకున్నాను స్టవ్ పైన. సో ఇక్కడ దోశ వేసుకుంటున్నాను. ఇది వెరీ హెల్దీ, హై ప్రోటీన్ రిచ్ ఫుడ్. మంచి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో నార్మల్గా ఎప్పుడు బియ్యము ఇంకా మినపప్పుతో వేసే దాంట్లో కంటే ఇది చాలా బెటర్ అండ్ హై ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. సో నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, ఇంకా వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇక్కడ నేను దోశ వేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ దోసాస్. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి చేసుకున్నాం మేము, అది కొంచెం పుల్లగా అయిన ఉండే అనమాట. ఐ డోంట్ నో ది రీజన్. ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి దోసాస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకునేసి నేను పెనం పైన దోశ వేసుకుంటున్నాను. మీరు చూడవచ్చు, ఇది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఆరెల్స్ టమాటా పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ ది వీడియో గాయ్స్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching.